పలమనేరులో వచ్చి 14 కాదు 43 సంవత్సరాలు అవుతుంది. ఐడెంటిటీ కార్డుకి ఇప్పటికి 50 సార్లు తిరిగింటాం ఆఫీస్ కాడికి, కానీ ఏమాత్రం పట్టించుకోలే. ఇంతకుముందు కూడా ఏ ప్రభుత్వం ఉన్నిందో అది కూడా మళ్ళీ అడ్రస్ మేము మారినాం. కూపన్ కార్డుకి 1000 సార్లు రాసిచ్చింటాం అర్జీలు. ఇంతవరకు ఇక్కడ ఉండే వాలంటరీ వచ్చి ఇంతవరకు పట్టించుకోలే. కాబట్టి మన సమస్య ఎవరికి చెప్పుకోవాలి? అధికారుల్లో మనం కరెక్ట్గా ఉండామని చెప్పుకుంటున్నారు. అక్కడ పోతామంటే ఏమీ పట్టించుకోరు. ఇప్పటికీ 50 సార్లు చెప్పింటాము, 50 సార్లు వచ్చింటారు, 50 సార్లు ఎంక్వైరీ చేసింటారు అంతే. ఇంతవరకు ఏమీ మాకు పట్టించుకోలేదు. ఇంతవరకు మాకు లోన్కి కూడా అప్లై చేసినాము వ్యాపారం కోసం అనేసి. బిజినెస్ లోన్ ఇన్ని లక్షలు ఇస్తాం, అన్ని లక్షలు ఇస్తామనేసి చెప్తారే కానీ బిజినెస్ లోన్కి ఏం ఫార్మాలిటీ ఉంది, ఏ ఉద్యోగం ఉంది, ఏ ఉద్యోగానికి మీకు ఎవరు అప్లై చేస్తారు, ఎవరు షూరిటీ ఉంటారు, ఈ ప్రాబ్లమే సాల్వ్ అవుతా ఉంది. కానీ జీవితం అంతా మా మధ్య తరగతి కుటుంబాల్లో ఎట్లా జరగల? ఇంతవరకు ఇంటికి జాగా రాసి ఇచ్చినాము, ఇంతవరకు ఏం పట్టించుకోలే. ఎట్లా మనం చేసేది? ఈ సమస్యలంతా తీర్చాలంటే ప్రతి ఒక్క మానవునికి ఒక ఇది ఉద్రేకం అనేది ఉన్నల్ల. ఆఫీసులు తిరిగి తిరిగి యాస్ట్ అయిపోయినాం, ఏడ పోయేలే, ఎవరికి చెప్పలే. అంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆఫీసులకు తిరగాల్సిన పని లేదు కదా, వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్నే పట్టించుకోలే. 1000 సార్లు చెప్పింటాను. ఇక్కడ సిద్దిక్ అనేసి ఉన్నాడు, సిద్దిక్కి 1000 సార్లు చెప్పింటాను. ఏం రా ఇట్లా ఉంది ప్రాబ్లం అంటే, ఇప్పుడే వస్తాను, పిలుచుకొని వస్తాను, తోడుకొని వస్తాను అంతే చెప్తాడు. ఏమీ పట్టించుకోడు. ఏం చేసేది? నువ్వు ఈ వీధిలో ఉండవు, షాప్ ఉంది కానీ ఇది లేదు, అడ్రస్ లేదు, నువ్వు ఏడాడనో పోతావు అంటే. ఇల్లు ఉండేది సొంతం ఇల్లు ఉంటే ఒక జాగాలో ఉంటాము, 10 జాగాలో తిరగాల్సి ఉంటుంది సౌకర్యం కోసం. ఏ సౌకర్యం లేకుండా ఉండదో ఆ ఇల్లు కోసము మనము ఉంటాము. ఓనర్లు అంటే ఓనర్లు వాళ్ళ ప్రకారం వాళ్ళు చేస్తారు, మనం ఓనర్తో ఏం చేసేకుంది. కాబట్టి ఇల్లు తిరుగుతూ ఉంటాము, వీధులు తిరుగుతూ ఉంటాము అంతే. చాలా పథకాలు పెట్టారు, ఏ పథకం మీకు వచ్చింది? మాకు ఏ పథకం రాలేదు, అదే మాకు నష్టం. ఏం రా అంటే అన్ని పథకాలు వచ్చినాయి, ఒక స్కీమ్ మాత్రం కరెక్ట్గా చేసినాం. ఏది రా అంటే నా భార్యకి వచ్చి డెలివరీ కోసము ఇచ్చినాం. ఆ పథకం వచ్చి ఓవరన్ నొప్పులు వస్తానే వెంటనే 104 తీసుకొని పోయి హాస్పిటల్లో చేర్పించి అక్కడ చికిత్స చేపించి ప్రతి నెల వాళ్ళు వాలంటరీ వాళ్ళు వస్తారే, వాళ్ళు ప్రతి నెల వచ్చి బాగా ఎంక్వైరీ చేసి మెడిసిన్ ఇచ్చినారు, అంతా ఇచ్చినారు. కరెంట్ ఛార్జీలు పెంచాయన్న 7 సార్లు పెరిగాయంట వైఎస్ఆర్ ప్రభుత్వంలో. అది దాని గురించి మనం ఏం చెప్పుకోలేము. సమస్య అది మన ఒక సమస్య కాదు కదా, ప్రపంచమంతా ఇప్పుడు ఎంతమంది ఉండారో వాళ్ళకంతా అది సమస్య, నేను ఒకరిని కాదు కదా. పలమనేరులో మైనారిటీలకు సమస్యలు ఏంటి అన్న? ముస్లిమ్స్కి అంటే ముస్లిమ్స్ ఇక్కడ అనా భేదాలు ఏం లేవు. ఇక్కడ ముస్లిమ్స్ అయినా సరే ఎవరైనా సరే మన ప్రభుత్వంలో ఎట్లా ఉండాలంటే సరి సమానంగా పోవాల. మనం సరి సమానం హక్కే మనకు కావాల్సింది. మనం మైనారిటీ కోసం మనం ఇక్కడ పెట్టుకోలే, ఏ మతం గురించి మాకు అవసరం లేదు. Please like and subscribe Eagle Andhra.